ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ మంత్రి లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద వస్తూ ఉంది ఈ 1.5 సంవత్సర కాలంలో. నిన్న దావోస్ పర్యటన చూసాం, నిన్న మొన్న 2 రోజులు. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కూడా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇస్తారో ఆ రాష్ట్రానికి క్యూ కడుతుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, ఆయన అనుభవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో రానటువంటి విలువైన పెట్టుబడులన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇది అంతా కూడా స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ వల్లే ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఒక ప్రోత్సాహం, ఒక నమ్మకం, ప్రభుత్వం మీద విశ్వాసంతో ఈ పెట్టుబడులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి ప్రతిపక్షాలను చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు. 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే 14 నుంచి 19 మధ్య వచ్చిన పెట్టుబడిదారులందరినీ కూడా తరిమేసినారు. వాళ్ళందరినీ వాటాలు అడిగి బెదిరించి రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసినారు. మరి ఈరోజు 24 నుంచి ఈ 26 మధ్య అంటే 20 నెలల పరిపాలనలో దాదాపుగా 20 లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరును, పరిపాలన దక్షిణ కొనియాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పెట్టుబడిదారులందరినీ చూసి ఓర్చలేక రాష్ట్రం అభివృద్ధి చెందితే భవిష్యత్తులో మాకు ప్రజలు ఆదరించరని భయముతో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, దావోస్ పర్యటన ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఎక్కడ చూశా, మాజీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. దావోస్లో మీరు పోయినప్పుడు చలి కోసం మేము పోలేకపోయినాం, 5 డిగ్రీలు -10 డిగ్రీలు ఉంటుంది, చలి ఉంటుంది, మేము పోలేకపోయినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జనవరిలోనే పెట్టుబడుల సదస్సు జరుగుతుంది. దావోస్లో జనవరిలో చలున్న మాట వాస్తవం. ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులందరూ వాళ్ళకు లేని చలి జగన్మోహన్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికే వచ్చిందా? మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు, చలి ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా దావోస్లో 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆయన చేసిన 17/1/23లో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉండ. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉండే దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. మరి నిన్న ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన, గుడివార అమర్నాథ్ గారు? నేను ఆ వ్యాఖ్యలు చేసింటే ఛాలెంజ్ అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ఛాలెంజ్కి నీ వ్యాఖ్యలకు ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు పరిశ్రమల మంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. మీ సొంత ప్రాంతం ఏది? విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘనత కాదా? మరి మీరు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏం చేశారు? భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి అక్కడున్న గతంలో 2019 నుంచి 24 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి
ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలనా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. ఈరోజు గత దావోస్ పర్యటనలో చూస్తే 2,36,000 కోట్లు వచ్చినాయి. 20 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మరి బ్రూక్ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఓర్చలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉనికి కోల్పోయినారు. ఇదే చెప్తున్నా, ఇదే చలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు. మరి లండన్కి ఎందుకు పోతున్నారు? లండన్ పోయినప్పుడు చల్లేదా? మీ వ్యక్తిగత పర్యటనలకు పోతున్నారు. బెంగళూరుకు పోయి మీరు సొంత డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. లండన్లో మీ సొంత డబ్బులు అక్రమార్చనంతా పెట్టుబడులు పెడుతున్నారు. మరి దానికి లేని చలి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంపద సృష్టించే పెట్టుబడులదారులను ఆహ్వానించేదానికి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీకు చలుంది. కానీ మీ సొంత అక్రమార్చనను దాచిపెట్టుకునే దానికి మాత్రం విదేశాల్లో మీకు చలి లేదు. మరి ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తాడు ఈయన? మాజీ పరిశ్రమల మంత్రి విశాఖపట్నాన్ని అంతా నాశనం చేసినారు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈరోజు ప్రజాధనంతో దావోస్ పర్యటన పేరుతో సతీ సమేతంగా లండన్లో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు, స్టార్టప్లు లక్షల కోట్లు పెట్టుబడులు రాకుండా చేసి నిరుద్యోగతను 24% పెంచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ దాంట్లను మాత్రం మేము క్రెడిట్ చోరీ చెయ్యం. మేము చేసిన పనులనే మేము చెప్పుకుంటాం, క్రెడిట్ తెచ్చుకుంటాం. అంతే తప్ప మీకున్న క్రెడిట్లన్నీ ఒకటే. బాబాయి హత్య క్రెడిట్ మీదే, అది మేము చోరీ చెయ్యం, మాకొద్దు. ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని ఇంటి నుంచి గెంటేసిన క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. మాకు కూడా ఆ క్రెడిట్ మేము చోరీ చెయ్యమబ్బా, మీ దగ్గరే పెట్టుకోండి ఆ క్రెడిట్. అదేవిధంగా ప్రశ్నించిన దళితులను అనగదొక్కడానికి క్రెడిట్ కూడా మీకే, మాకొద్దు, మీ దగ్గరే పెట్టుకోండి. బడుగు బలహీన దళితులను చంపేసిన వారిని వెనకేసుకొచ్చిన క్రెడిట్ కూడా మీరే పెట్టుకోండి. గత ప్రభుత్వంలో 19 నుంచి 24 మధ్య ఈ అంశాలన్నీ కూడా క్రెడిట్ మీకే, మాకొద్దు ఆ క్రెడిట్. 3 రాజధానులు అంటూ 3 ముక్కలు చేసిన క్రెడిట్ కూడా మీకే. మేము ఆ క్రెడిట్ చోరీ చెయ్యం, చోరీ చేసే అలవాటు మాకు లేదు. ఆ క్రెడిట్ కూడా మీదే, 3 ముక్కలు చేసిన క్రెడిట్ కూడా మీదే. పెట్టుబడుల పేరుతో విహారయాత్రలకు వెళ్ళిన క్రెడిట్ కూడా మీకే. మేము అభివృద్ధి చేస్తాం, చేసిన అభివృద్ధిని మేము చెప్పుకుంటాం. మొన్న కాకినాడలో గ్రీన్ అమోనియా ఈ ప్రభుత్వంలో ప్రారంభమై ఈ ప్రభుత్వంలో పూర్తి చేశాం. పూర్తి చేసిన దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేస్తే దాన్ని కూడా సాక్షి పేపర్లో మీ గొప్పలని చెప్పుకొని ఈరోజు జరుగుతున్న పరిస్థితులను కూడా క్రెడిట్ చోరీ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారంటే ఎంత దయనీయ స్థితికి వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఒక్కసారి ఆలోచించాలా. ఒక్కసారి ఆ రెండో వీడియో కూడా ఒక్కసారి ప్లే చేయండి, ప్రజలకు అర్థం కావాలి. దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్, నేను 40 సంవత్సరాల వయసు నాకు. మరి ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు రాజకీయాలు మానేస్తారా? మీరు మాట్లాడిన 2 వీడియోలు మీవే, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మార్ఫింగ్ చేశారని చెప్పే ప్రయత్నం చేస్తారా? దాంట్లో కూడా
17/1/23లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాటలు మీరు పత్రికల్లో మీడియాలో చూడండి. నిన్న మాట్లాడిన మాటలు మీరు వీడియోలో చూడండి. మరి మీరు ఛాలెంజ్ ఎవరికి చేస్తారో, ఛాలెంజ్ని విత్డ్రా చేసుకుంటారా లేక రాజకీయాలు మానుకుంటారా? ఆ ఛాలెంజ్ మీకే విసురుతూ ఉండా. నేను చెప్తా ఉండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్, జగన్మోహన్ రెడ్డి గారిది క్రిమినల్ ట్రాక్ రికార్డ్. క్రిమినల్ ట్రాక్ రికార్డును మేమేమి బ్రేక్ చేయదలుచుకోలే, మేము బ్రేక్ చేయము. అటువంటి ట్రాక్ జోలికి తెలుగుదేశం పార్టీ పోదు ఎప్పుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ ట్రాక్ రికార్డును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బద్దలు కొట్టలేరు. అది ఎవరితో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దాని దరిదాపుల్లో కూడా లేరనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలా. ప్రజలకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉండారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతాయి. రెండో వైపు పెట్టుబడుల వరద వస్తూ ఉంది. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద దేశ విదేశీ దిగ్గజాలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఒకవైపు విశాఖపట్నం, రెండో వైపు అమరావతి రాజధాని, మూడో వైపు రాయలసీమ ప్రాంతంలో తిరుపతి కావచ్చు, కొప్పర్తి కావచ్చు, అదేవిధంగా ఓరోకల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు కావచ్చు, అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధితో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి దయచేసి కుళ్ళు కుతంత్రాలు ప్రయోగించి ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేయొద్దండి. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు పోనీయండి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఫిబ్రవరి మార్చిలో. ఆ సమావేశాలకు రండి. ఆ సమావేశాల్లో రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తారు. చదువుకోండి. విషయం కక్కద్దండి. విషయం పెట్టుకొని మనసులో రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. మీరు చూసి, మీరు మాట్లాడే మాటలు చూసి కంపెనీలు భయపడే పరిస్థితికి తీసుకురావద్దు. ప్రజలకు అర్థమైపోయింది మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కాదు, ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇయ్యరుగా. మళ్ళీ ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్గా అవతరించబోతున్న మాట వాస్తవం. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ పార్టీలో 25 సంవత్సరాలు పదవులు అనుభవించిన వాళ్ళు ఆ పార్టీకి పోయి అక్కడ ఆ నాయకుని మెప్పు పొందేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సతీష్ రెడ్డి. ఆయన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించే స్థాయి ఉందా? వీళ్ళకి అడ్రస్లు చెప్పాలంట, ఏ రాష్ట్రానికి పోతున్నాడు. కేసులు విత్డ్రా గురించి మాట్లాడతారు. మీకున్న 11 ఈడీ సిబిఐ కేసుల గురించి ముందు మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిది నిష్కలంకమైన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమైంది. మీరు పెట్టిన అక్రమ కేసులన్నింటినీ పెట్టుకొని కోర్టులు తిరస్కరిస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. న్యాయస్థానాలు చూసుకుంటాయి. 52 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు ఇప్పుడు పండుతూ ఉన్నాయి. ఆయన అనుభవిస్తాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించే స్థాయి లేదు మీకు సతీష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీకు కూడా చెప్తా ఉండా. గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో మరి ఆయన ఛాలెంజ్ని వెనక్కి తీసుకుంటాడా, రాజకీయాలను సాధిస్తాడా, ఆయన విజ్ఞకే వదిలేస్తున్నా.